హైదరాబాద్ రామంతపూర్లో కరెంట్ షాకుతో మృతి చెందిన వ్యక్తులకు సంఘీభావంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు యాదవ బీసీ సంఘాల నాయకులు. ఇక చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు యాదవ సంఘాల నేతలు. ఈ క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, యాదవ సంఘాలు, బీసీ సంఘాల నేతలు పాల్గొని నివాళులర్పించారు. రామంతపూర్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ ప్రధాన రహదారి వద్ద ఏదైతే విద్యుత్ షాక్ కు గురై 6 మంది మా సోదరులు మృతి చెందారో వారి కుటుంబానికి మా యాదవ సంఘాల తరఫున అన్ని యాదవుల సంఘాల తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాము. మరియు ప్రభుత్వం నిర్లక్ష్యంతో, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలైనాయి. ఎన్నో మార్లు అక్కడ కేబుళ్ళు ఏదైతే కరెంటు ఫేస్ వైర్లు కింద యాలాడుతున్నాయని కాలనీ వాసులు, బస్తీ వాసులు పలుమార్లు విద్యుత్ శాఖకు విన్నపించుకున్న, ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాలు పోలేదు. ఈరోజు ఇవి ప్రభుత్వ హత్యలుగా మేమందరం కూడా భావిస్తున్నాము. మరియు చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ తరఫున ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాలు, వివిధ బీసీ సంఘాల మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వారందరికీ మనస్ఫూర్తి మరొకసారి వారికి ధన్యవాదాలు.